అండ్ ఒక్కసారి ప్రదీప్ సార్ కు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఫెంటాస్టిక్ సెషన్. జగన్ గురించి గారు కనబడతలేరు, ఒకసారి సార్ కూడా గట్టిగా చప్పట్లు. ఎందుకంటే ఒక రీజన్ ఉంది, ఆధుని డెవలప్మెంట్ లో జగన్ గురూజీ గారి పాత్ర కూడా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఏదైతే మనం తీసుకున్నామో దాంట్లో వైబ్రేషన్స్ పవర్ఫుల్, అది కూడా వర్కౌట్ అవుతా ఉంది. అండ్ 4 సంవత్సరాల కింద రామాంజనేయులు సార్ను డైరెక్ట్ కలిసిన పర్సనల్ గా ఫస్ట్ సెషన్ తీసుకున్నప్పుడు. ఫస్ట్ సెషన్ పాత ఆఫీస్లో 5 ఇయర్స్ కింద పాత ఆఫీస్లో కలిసినప్పుడు 5 కదా, 5 ఇయర్స్ కింద పాత ఆఫీస్లో కలిసి తర్వాత 2-3 సెషన్లు చేసినాం. ఓపెన్ గా చెప్తున్నా, బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ 6 నెలల తర్వాత, ఓపెన్ గా చెప్తున్నా 6 నెలల తర్వాత కంపెనీ డౌన్ ఫాల్ అయింది. నేను చూసిన అది యాక్చువల్గా. కానీ గమ్మత్తైన విషయం తెలుసా, 6 నెలల తర్వాత కొంచెం డౌన్ అయిన తర్వాత సార్ డిసైడ్ అయిండు. నేనన్నా సార్ డౌన్ అవుతుందా ఏంటి అని అడిగితే ఆయన ఒక మాట ఏమన్నాడు, సార్ పులి 2 అడుగులు వెనక్కి వేస్తే ఏం భయం లేదు, ముందుకు పోతాం, డౌన్ అయినది ఏం ప్రాబ్లం లేదు సార్ అని చెప్పినారు. ఆ తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ సెషన్స్ స్టార్ట్ చేసింది సార్. ఒకసారి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా నాతోని, ఓపెన్ గా స్టోరీ మీ అందరికి ఓపెన్ చేస్తున్నా ఇవాళ. మా ఇద్దరి మధ్యలో జరిగిన స్టోరీ ఓపెన్ గా చెప్తున్నా, ఎందుకంటే నాకు భయాలు లేవు. నిజం చెప్పేటందుకు భయపడని వ్యక్తి, నువ్వు ఏం చేసినా భయపడ, నిజం చెప్పేటందుకు నంబర్ 1 ఉంటా నేను. వచ్చినప్పుడు ఏమన్నాడు సార్, ఏమన్నాడు తెలుసా, రాగానే సార్ డౌన్ ఫాల్ అయిన కంపెనీ మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నాడు. చేస్తున్న టైంలో నాతోనేమన్నాడు, సార్ ఇప్పుడు మెంటలీ డిసైడ్ అయిన నేను కంపెనీని టాప్ 5లో నిలబెడతా సార్ అన్నాడు. నేను క్వశ్చన్ ఏమడిగినా తెలుసా ఓపెన్ గా, అప్పుడప్పుడే డౌన్ అయ్యి మళ్ళీ లెగుస్తున్న కంపెనీ కదా, నేనేమడిగినా సార్ మరి డౌన్ అయ్యి మళ్ళీ లెగుస్తున్న కంపెనీ టాప్ 5లో నిలబెట్టాలంటే క్రైటీరియా మీకు తెలుసా అని. సార్ ఏమన్నాడు, 5లో నిలబెట్టాలని నాకు తెలుసు, క్రైటీరియా నాకు కరెక్ట్గా తెలియదు, మీరే చెప్పాలి అన్నాడు. అని అన్న నెల 2 నెలలు 3 నెలలు దాటింది, అది డిస్కషన్ చేసినాము. మళ్ళా సెకండ్ మీటింగ్ వచ్చినా నేను 2 నెలల తర్వాత. రాగానే ఏమంటాడు తెలుసా, సార్ గోల్ మార్చుకున్నా, టాప్ 2 చేద్దాం కంపెనీని అని డిసైడ్ అయినా అన్నాడు. నేను యాక్చువల్లీ పరిశ్రమ అయినా ఓపెన్ గా అందరి ముందర ఒప్పుకుంటున్నా, నేను నమ్మలే. ఎందుకు నమ్మలేదు తెలుసా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని నమ్మే పర్సన్ నేను. కానీ ఆయన ఏమో నమ్మిండు తెలుసా, 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి ఇప్పుడు నేను స్పీడ్ ట్రాక్ లో పోగలుగుతాను, కంపెనీని ఇంత ఖతర్నాక్ బిల్డ్ చేసాడు, అండ్ లీడర్స్ ఇట్లా బిల్డ్ చేసాడు, చరిత్ర సృష్టించాడు. అండ్ ఆషామాషి విషయం కాదు ఇది. ఈ కాలంలో సపోర్ట్ చేసేటోడు తక్కువ, ఎక్కిరించేటోడు ఎక్కువ, విమర్శించేటోడు ఎక్కువ, జోకులు చేసే బేకారుగాళ్ళు ఎక్కువ. వాళ్ళని పట్టించుకుంటే బాగుపడలేము. ఎందుకు తెలుసా, పక్కన కూర్చుంటాడు, మనం పక్కనే కూర్చుంటాడు, మనం ఇచ్చిన వాటర్ బాటిల్ తాగుతాడు, మనం ఇచ్చిన ఛాయ్ తాగుతాడు, మనం అనేది జోకులు వేసిపోతాడు. వాడిని ఎందుకు పక్కన కూర్చోబెట్టి, దరిద్రులు ఎక్కడో ఉండరు, చుట్టుపక్కలే పాడైతారు. మన జోక్ తెలుసా, 20 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి హస్తనాపురంలో ఉంటున్నాము. పొద్దున ఒక రోజు ఎందుకో బోర్ కొట్టింది, సాటర్డే సండే నాకు ఫ్రీ, ఎందుకంటే మీ అందరికి మంట పెట్టి నేను సాటర్డే సండే ఇంట్లో పడుకుంటా, నాకు అలవాటు అది. సో ఆ రోజు ఏమైంది, ఎందుకనో ఒకరోజు అనిపించింది సండే రోజు ఎట్లా బోర్ కొడుతుందని పొద్దున్న లేచి 2000 రూపాయలు ఖర్చు పెట్టి నర్సరీకి పోయి చెట్టు తెచ్చి, డబ్బాలు తెచ్చి, మట్టి తెచ్చి, గడపార లేకుండా గడపార కొనుక్కొచ్చి, పార కొనుక్కొచ్చి, తట్ట కొనుక్కొచ్చి, సిన్సియర్గా గంట పనిచేసి నేను వచ్చి ఇంటి ముందర పక్కకు చెట్టు పెడదామని గుంత దొవ్విన. గుంత దొవ్వకం తొవ్వి చెట్టు పెట్టలే, గుంత దొవ్విన అంతే. ప్రదీప్ సార్ వచ్చాడు, ఒకసారి సపోర్ట్ కొట్టాడు. ఆయన లేదు అంత పెద్ద ఆయన. మీకు జోక్ తెలుసా, ఆయన ఏజ్ ఎంతో నాకు తెలియదు కానీ మోటివేషన్ ఫీల్డ్లో ఆయన ఎక్స్పీరియన్స్ 50 ఏళ్ళట. నేను పరేషాన్ అయిపోయినా. జోక్ కాదు. జేసీఐలో స్టార్ట్ చేసిండు అట్ ద ఏజ్ ఆఫ్ 15 or 19 స్టార్ట్ చేసి 50 years ఇన్ ద ఇండస్ట్రీ. నో బడీ ఈస్ దేర్ 50 years ఇండస్ట్రీ. గట్టిగా చప్పట్లు కొట్టాలి దానికి. వీళ్ళ వీడియోలు చూసి పెరిగినాం మేము యాక్చువల్గా, అందుకు వాళ్ళంటే చాలా గౌరవం మాకు. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, గుంత దొంగిన పక్కింటోడు వచ్చిండు, పెరగదు పెట్టలేదురా, ఇంకా పెట్టి పాడైతే నువ్వు చెప్తే ఒప్పుకుంటా కానీ పెట్టలే, గుంత దొంగిన కలితే వచ్చి అంటాడు. మళ్ళా నేనేమన్నా ట్రై చేద్దాం చూడు ఎంత హైలైట్. నేను 2000 పెట్టి 2 గంటలు పనిచేసుకొని నేను బ్రష్ చేసుకొని బయటకు వచ్చిండు వాడు ఏమంటాడు, నేను మళ్ళా సిన్సియర్గా ఏమన్నా పెంచుతా సార్,
ఒక్క విషయం అయితే క్లియర్ గా చెప్తున్నా, ఆ చెట్టు వాడు బతుకుండగా పెరగదు కాబట్టి వాడిని ఆ గుంతలు పెట్టి ఇంకో గుంత తీసి చెట్టు పెట్టి పెరుగుతుంది. కానీ అది ఇల్లీగల్ అవుతుంది కాబట్టి మనం మనిషిని ముట్టుకోకూడదు, వానికి దూరం ఉండాలి. అందుకే దరిద్రులకు దూరం ఉండాలి, నెగిటివ్ మాట్లాడేటానికి దూరం ఉండాలి. ఓపెన్ క్వశ్చన్ అడుగుతున్న మిమ్మల్ని అందరినీ, నిన్న ఖరాబ్ అయిన అన్నం, నిన్న వండిన అన్నం ఇవాళ తింటారా తినారా? చెడిపోయింది, తింటారా తినారా? ఎస్ అనోనా? ఎస్ అనోనా? ఎస్ అనోనా? మరి చెడ్డ మాట ఎందుకు వింటున్నావు? దమాక్ లేదా నీకు? సెన్స్ లేదా? కామన్ సెన్స్ లేదా నీకు? ఎందుకు తెలుసా? చెడ్డ అన్నం తింటే కడుపు ఖరాబ్ అవుతుంది, చెడ్డ మాట వింటే మైండ్ ఖరాబ్ అవుతుంది. మనిషి డెవలప్ కావాలంటే గట్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండు ఉంటేనే మనిషి బాగుపడతాడనే కామన్ సెన్స్ తెలియదు మీ ముఖాలకు. ఎవరు భయపడతాడు నీకు? నీకు నీకు తొక్క తెలియదు, రాత్తోడు మీద తెలియదు. నీకు ఎందుకు తెలుసా? విషయాలు తెలుసనే రోగం ఎక్కువ మీకు, అది ప్రాబ్లం మీకు. ఆ చెడ్డ అన్నం తినము, అట్లాంటప్పుడు చెడ్డ మాట ఎట్లా వింటావు? నెగిటివ్ మాట్లాడతాడని తెలిసినాక చెవు వానికి ఎందుకు ఇస్తావు? మనం ప్లాట్లు మొదలు పెట్టగానే ఫస్ట్ ఈ మీటింగ్ వినగానే ఏమనిపిస్తుంది తెలుసా? మా వాడు చెప్పి చేసేద్దాం అనుకుని ఇట్లా బయట పోయి లాడుకుంటాం ఇట్లా తిరిగి 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 ఓవర్ కాన్ఫిడెంట్ దగ్గరికి ఓంగానే మన లాడుకుంటాం అనగానే వాడేమంటే తెలుసా? అందరు అన్నటోళ్ళే మీ ముఖాలకు కొనేటోడు ఎవడరా అంటారు. మన ఉన్న కాన్ఫిడెన్స్ ఒక్క నిమిషంలో చచ్చిపోతుంది, ఒక్క నిమిషంలో. కానీ సంవత్సర కాలం ఆదూరిలో నిలబడితే ఏమవుతుంది? జనాలు విమర్శిస్తూనే ఉంటారు అనే క్లారిటీ నీకు వస్తుంది. విమర్శ 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 కామన్ పోయి ఎదురు గాలిలో మాత్రమే గాలిపటం పైకి లేస్తుంది. ఎదురుగాలి అంటే ఏంటి? విమర్శ. ఒకడు ఎక్కిరియలేదు, హిస్టరీ క్రియేట్ చేస్తావా? ఒకడు నీ ముఖం మీద జోక్ లేయలేదు, హిస్టరీ క్రియేట్ చేస్తావా? వేరే పాటలు పోతున్నప్పుడు జనాలు ఎక్కిరిస్తారనే మినిమం తెలియకుంటే నీకు ఎట్లా హిస్టరీ క్రియేట్ చేస్తావు? ఆయన ఒక జోక్ అడుగుతున్నా అందరినీ. క్వశ్చన్ ఖతర్నాక్ క్వశ్చన్ అది. 16 సంవత్సరాలు చదువుకున్న మీరు, నేను 18 సంవత్సరాలు చదువుకున్న మీరు, 16-18 సంవత్సరాలు చదువుకొని 16,000కి జాబ్ ఎక్కినవు. ఆధునిలకు వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు సంపాదించాలన్నప్పుడు కనీసం 4 నుంచి 5 సంవత్సరాలు వర్క్ చేయాలనే ఇంగిత జ్ఞానం జనాలకు లేదా అంటే లేదు. లేదు లేదు. ఎందుకు లేదు తెలుసా? 16 సంవత్సరాలు చదువుకుంటే 16,000 వచ్చినాయి అంటే ఏంటి? చదువుకున్నందువల్ల మనిషి బాగుపడతాడు. మళ్ళా 4 సంవత్సరాలు చదువుకోవాలి కదన్నా. ఇంజనీరింగ్ చేసినోడు ప్లాట్లెట్లు అమ్ముతాడు, ఎంబీబీఎస్ చేసినోడు ప్లాట్లెట్లు అమ్ముతాడు, లా చేసినోడు ప్లాట్లెట్లు అమ్ముతాడు, డాక్టర్ అయి సర్జరీ చేసినోడు ప్లాట్లెట్లు అమ్ముతాడు. ఇక్కడికి వచ్చినాక సర్జరీ చేస్తా అంటే కుదరదు, ఇక్కడ ప్లాట్లు అమ్మాలి. ఈడ నువ్వు సర్జరీ చేసేది ఏం లేదు, ఇక్కడ ప్లాట్లు అమ్మాలి. నువ్వు బిల్డింగ్లు కట్టేది లేదు, ఇక్కడ ప్లాట్లు అమ్మాలి. దానికి కావాల్సింది ఎక్స్పీరియన్స్ 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 ఎక్స్పీరియన్స్. ఏం కావాలి? గట్టి చెప్పాలి. నేను ఎంతవరకున్నా మీరు వరకు కూడా బంద్ చేయాల్సి వస్తుంది 15 నిమిషాలే. ఎందుకంటే 15 నిమిషాలు మాట్లాడడం మా రూల్ ఏం తెలుసా? పైసలు తీసుకుపోవడే, మిగిలిందంతా ఎక్స్ట్రా. మిగిలింది మొత్తం ఎక్స్ట్రా. మీకు ఏం కావాలి? మనకు ఎక్స్పీరియన్స్ కావాలి. ఏం కావాలి? ఏం ఎక్స్పీరియన్స్ కావాలి? జనాలను పోయి ప్లాట్ కొంటావా అని అడిగే దమ్ము ఫస్ట్ మన దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గర కాదు. ఆధురి ఖతర్నాక్ కంపెనీ, ప్లాట్ఫామ్ సూపర్, లీడర్స్ హైలైట్ రికార్డ్స్ క్రియేట్ చేసినారు. ఏం రికార్డ్స్ తెలుసా? ఇంతకుముందు ఫస్ట్ వచ్చి హరి మాట్లాడిండు, ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నా అన్నాడు. అది రైట్, అది రైట్. ఆత్మహత్య చేసుకుందామన్నోడు ఇవాళ స్టేజ్ ఎక్కి 10,000 మంది ముందర ధారాళంగా స్పీచ్ ఇస్తుండు, నేను హిస్టరీ క్రియేట్ చేసిన అని. అది నిజమైన సినారియో, అది రియల్ సినారియో, నాకు తెలుసు అది. అండ్ మధ్యలో డౌన్ అయిండు, మళ్ళీ అప్ అయిండు, డౌన్ అయిండు, అప్ అయిండు. అండ్ పర్సనాలిటీలో చేంజెస్ చూసిన ఒక్కొక్క లీడర్ను నా కళ్ళ ముందర చూసినప్పుడు తెలుసా? ఒక్కొక్క అమ్మాయిలు కూర్చున్నారు అక్కడ 3-4, లక్షల రూపాయల సంపాదన ఒక్కొక్కరిది. వాళ్ళందరూ డే 1 ఖతర్నాక్ కాలేదు, లాంగ్ టర్మ్ లో సూపర్ అవుతారు. కాబట్టి మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 2 తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ లో నేను టాప్ 3 సేల్స్ కోచ్, 70 కంపెనీలు 700 ట్రైనింగ్లు చేసిన టిల్ డేట్ లాస్ట్ 5 నుంచి 6 సంవత్సరాలలో. కానీ కొన్ని కంపెనీలు నాకు స్పెషల్. ఎందుకు తెలుసా? ఇక్కడ సార్కు ఒక క్లారిటీ ఉంది, రామాంజనేయులు గారికి. ఎట్టి పరిస్థితులల్లా ఆధూరి అంటే ఏంది అనే ఒక క్లారిటీ ఉంది ఆయన. ఇంతకుముందు ఆ మాట ప్రదీప్ సార్ గారు కూడా చెప్పినారు, కానీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఆధూరి అంటే వెంచర్లు కాదు, ఆధూరి అంటే బిల్డింగ్లు కాదు, ఆధూరి అంటే ప్లాట్లు కాదు. ఆధూరి అంటే అందులో పనిచేసే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లీడర్సే ఆధూరి మొత్తం టోటల్గా.
అండ్ మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడగన్నా నేను, ఎస్ అనోనా? ఎస్ అనోనా? ఈ మధ్యలో ఇక్కడ సైడ్ వాళ్ళు ఎస్ అనోనా? ఓకే, ఒక క్వశ్చన్ ఏంది తెలుసా? ఆదూరి డెవలప్ కావాలంటే ఎవరు డెవలప్ కావాలి? ఎవరు డెవలప్ కావాలి? సేల్స్ పర్సన్స్ డెవలప్ కావాలి. సేల్స్ పర్సన్స్ ఎట్లా డెవలప్ అవుతారు? ఓన్లీ త్రూ ట్రైనింగ్. ట్రైనింగ్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ప్రదీప్ సార్ నేను కాదు, జగన్ గురుజీ, ప్రదీప్ సార్ నేను ముగ్గురమే కాకుండా లీడర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు. వినాలి. ఎందుకు తెలుసా? ఫీల్డ్ మారినప్పుడు మనిషి ఆలోచన విధానం మారాలంటే అవతలోడు దాంట్లోకి ఎక్కించాల్సి వస్తుంది. బ్రెయిన్లకు తెలియదు. ఇక్కడ కూర్చున్న కొందరు జోకులు వేస్తారు, వీడు ఉత్తగానే మోటివేట్ చేసిపోతాడు అని జోకులు వేస్తారు. నీకు చెప్తున్నా, ఎవడెవడైతే అట్లా జోకులు వేస్తుండో వానికి నేను భయపడా. ఎందుకు తెలుసా? ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నేను, జావా జేటువి ప్రోగ్రామర్గా ఉన్న నేను, టీసీఎస్లో 10 సంవత్సరాల నుండి ఫారెన్ 3 కంట్రీలల్లో 3 సంవత్సరాల్లో 25 ట్రిప్స్ 12 అవన్నీ ఖతర్నాక్ చేసి ఇల్లు, కారు, ప్లాటు, పెళ్లి, కొడుకు మొత్తం ఒడిచిపోయింది. జోక్ తెలుసా? సేల్ అంటే ఏందో తెలియదు నా ముఖానికి. టీసీఎస్లో బ్యాకప్ డెలివరీ మేనేజర్, సేల్ అంటే తెలియదు. టీసీఎస్లో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. గచ్చిబౌలి ఇక్కడ చేస్తున్నాం. నేను వర్క్ చేసిన క్యాంపస్ ఆపోజిట్లోనే ఉంది. సినర్జీ పార్క్ అంటారు, 100 ఎకరాల పార్క్ అది. అందులో వర్క్ చేసిన నేను 10 సంవత్సరాలు. సొసైటీ దృష్టిలో నేను సక్సెస్ఫుల్. 2013లో 1,00,000 శాలరీ. నా ప్రాబ్లం ఏంది తెలుసా? ఇంకేమన్నా చేయొచ్చా అని ఇట్లాంటి మీటింగ్లలో మూలకు కూర్చున్నా. ఇంతకుముందు దొరస్వామి అన్నాడు నేను మూలకు కూర్చున్నా అని. మూలకెందుకు కూర్చుంటారు తెలుసా? కార్పొరేటర్లకు పొగరు ఎక్కువ ఉంటుంది, అందుకే మూలకు కూర్చుంటాడు వాడు. దొరస్వామి మూలకే కూర్చుంటు, నేను మూలకే కూర్చున్నా. నాకు బలుపు ఎక్కువ. ఎందుకు బలుపు ఎక్కువ? సక్సెస్ వచ్చింది కాబట్టి బలుపు వస్తుంది. తప్పు కాదు కానీ నేను నిన్ను అడుగుతున్నా, హైదరాబాద్లో 2 లక్షల శాలరీ సరిపోతుందా? సరిపోతలేదా? సరిపోతలేదు. 1,00,000 శాలరీ సరిపోతలేదు. 50,000 సరిపోతలేవు. 3 లక్షల శాలరీ కూడా ఎందుకు సరిపోదు తెలుసా? 30% ట్యాక్స్ డిడక్ట్ అయ్యి 2 లక్షలే మిగులుతాయి. 2 లక్షలే మిగులుతాయి. 3 లక్షలు చెప్పుకోవడానికి ఉంటుంది. 36 లక్షల ప్యాకేజు, 30% ట్యాక్స్. అండ్ జోక్ తెలుసా? ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన మహాద్భుతమైన విషయం మనకు తెలియదు. ఏం తెలుసా? ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన మహాద్భుతమైన విషయం ఏంది? బిజినెస్ మ్యాన్కు ఎంప్లాయీకి డిఫరెన్స్ పెట్టిండు. ఏం డిఫరెన్స్ పెట్టిండు? ఎంప్లాయీ పైసలు సంపాదిస్తే శాలరీల నుంచి, వినుండి ఇది మీకు తెలియదు చక్కగా, మీ మైండ్లోకి ఎక్కించిపోతాయి ఇవాళ నేను అది. ఎంప్లాయీకి ట్యాక్స్ కట్ అయిన తర్వాత మిగిలింది తినాలి. ఇది రూల్ ఆఫ్ గవర్నమెంట్. మరి మనకేం పెట్టిండు? బిజినెస్ వాళ్ళకి ఏం రూల్ పెట్టిండు తెలుసా? తిన్నదంతా తిన్న తర్వాత మిగిలితే ట్యాక్స్ కట్టాలి. ఎందుకు డిఫరెంట్ పెట్టిండు? ఏదైనా ఆలోచించరా మీకు మొక్కలకు? ఫస్ట్ తెలుస్తుందా నీకు? ఫస్ట్ సగం రూలే తెలియదు నీకు, తర్వాత ఆలోచించే టైం కూడా ఎక్కడిది నీకు. ఇంకా రూల్ మళ్ళీ చెప్తున్నా వినండి. ఎంప్లాయీకి ట్యాక్స్ కట్ అయిన తర్వాత మిగిలింది వాడుకోవాలి, తినాలి. బిజినెస్ మ్యాన్కు తిన్న తర్వాత మిగిలితే ట్యాక్స్ కట్టాలి. బిజినెస్ మ్యాన్ ఏం చూపిస్తాడు? తిన్న తర్వాత ఏం మిగిలింది, ఎట్లా మిగులుతుంది? మొత్తం తిన్నట్టు చూపించాడు. మరి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్న, ఇంటెలిజెన్స్ తోపు తొడుగులు అందరినీ, ఎందుకు బిజినెస్ మ్యాన్కు రూల్ డిఫరెంట్ పెట్టిర్రు, ఎంప్లాయీకి రూల్ డిఫరెంట్ పెట్టిర్రు? ఎందుకో తెలుసా? కంట్రీ నడవాలంటే, స్టేట్ నడవాలంటే అసెట్ బిజినెస్ మ్యాన్ యాక్చువల్గా బిజినెస్ మ్యాన్ కావాలి. అందుకని బిజినెస్ మ్యాన్కు వెసులుబాటు ఇచ్చిండ్రు. ఓపెన్ క్వశ్చన్ అడుగుతున్నా, జాబులు చేయడం గ్రేటా, జాబులు ఇవ్వడం గ్రేటా? జాబులు చేయడం గ్రేటా, ఇవ్వడం గ్రేటా? మరి ఒక్కడు చెప్తలేడు. ఎంతసేపటికి బాగా చదువు జాబ్ చేయి, బాగా చదువు జాబ్ చేయి, ఎక్కిపోయింది మొత్తం నరాల. అండ్ అక్కడేం తెలుసా? భారతంలో ధర్మరాజు ఒక మాట చెప్పిండు యుద్ధంలో, అశ్వత్థామ హతః కుంజరః ఇది అని చెప్పిండు మెల్లగా. అశ్వత్థామ చచ్చిపోయిండు గట్టిగా చెప్పిండు, మెల్లగా చెప్పిండు అని అనేసరికి ఏమైంది? ఇది విన్న ద్రోణాచార్యుడు సడన్ గా కొడుకు చచ్చిపోయిండు భయ అని చెప్పి బాణం పడేసిండు. టెన్షన్లో కూర్చుండు. కృష్ణుడు అర్జునుడిని ఏమన్నాడు? కొట్టు బాణం కొట్టిగా అన్నాడు. అనగానే అర్జునుడు ఏమన్నాడు? అది ధర్మం కాదు కదా కృష్ణ అంటే, నువ్వు ధర్మంతోని ద్రోణాచార్యుడిని జీవితంలో కూడా కొట్టలేవు కాబట్టి నీ గురువు తొక్క ఆయన కొట్టలేవు, ఇప్పుడు కొడితే మాత్రమే పోతాడు ద్రోణాచార్యుడు కొట్టమన్నాడు అని. అట్లా ద్రోణాచార్యుడిని చంపిండు తప్ప డైరెక్ట్గా ద్రోణాచార్యుడిని చంపలేదు. అయితే ధర్మరాజు ఏం అబద్ధం ఆడిండు? అశ్వత్థామ హతః
కుంజరహ ఇది. అయితే మనోళ్ళు కూడా, మన తాతలు, మన పూర్వీకులు, మన పెద్దలందరూ కూడా ఒక తప్పు చెప్పారు మనకు. జాబ్ సూపరు, జాబ్ సూపర్, జాబ్ సూపరు. ఏ ముందర జాబ్ లేనోని ముందర జాబ్ సూపరు, జాబులు ఇచ్చేటోని ముందర కాదు. ఇది ఎవడు చెప్పలేదు, గట్టిగా చెప్తున్నాడు శ్రీపాదరావు. అండ్ ఆధునిక ఏం జరుగుతుంది తెలుసా? లీడర్ ₹1,00,00,000 సంపాదన అనగానే అవతలోడు అంటాడు, వాడిని ఒక అబద్ధాలు ఆడుతున్నా అంటాడు. ఎందుకు సంపాదిస్తుండు కోటి తెలుసా? సింగిల్ పర్సన్ ₹1,00,00,000 సంపాదించలేడు. 100 మందితోని నేను బిజినెస్ చేసినప్పుడు మాత్రం ₹1,00,00,000 సంవత్సరంలో సంపాదించగలుగుతున్నారు ఆదిరులు. టీం వర్క్, టీం వర్క్, టీం వర్క్, టీం వర్క్. పైసలు పెరగాలంటే మీకు అందరికీ తెలియని సెకండ్ రూల్ చెప్తున్నా. పని గంటలు పెరిగితే పైసలు పెరుగుతాయి. పని గంటలు ఎట్లా పెరుగుతాయి? నీ కింద టీం పెరిగితే పని గంటలు పెరిగితే పైసలు పెరుగుతాయి. సింగిల్గా పని గంటలు ఎట్లా పెరుగుతాయి? ఇది తెలియక మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కొడుక ఇంజనీరింగ్ చేయి, కొడుక ఇంజనీర్ చేసిండు, పని గంటలు 12. తర్వాత ప్రమోషన్ వచ్చింది, పని గంటలు 12. డాక్టర్ చేయి కొడుక, పని గంటలు 12. డాక్టర్ అయినోడు, సర్జన్ అయినోడు ఎవరి కింద పని చేస్తుండు? ఏం చదవక హాస్పిటల్ పెట్టిన కింద డాక్టర్ సర్జరీలు చేస్తుండు. అట్లని చెప్పి బిజినెస్ మ్యాన్లను తక్కువ అంచనా వేస్తలేను. ఒక క్లారిటీ పెట్టుకోండి. నేను లాస్ట్ 12 సంవత్సరాల నుంచి జాబ్ వదిలిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీలన్నీ జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వస్తున్నా. పాఠాలు చదివినోడు, ఇది గట్టిగా రాసి పెట్టుకోండి గుండెల్లా, పాఠాలు చదివినోడు మిడిల్ క్లాస్లకు ఎత్తాడు, జీవిత పాఠాలు చదివినోడు మాత్రమే రీచ్ అవుతాడు. ఈ జీవిత పాఠాలు ఎక్కడ దొరుకుతాయి? ఇట్లాంటి సెషన్లల్లా లీడర్ల దగ్గర, ఎండీల దగ్గర, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, 4 ఫీల్డ్ ఎక్స్పీరియన్స్డ్. జగన్ గురించి గారు లేరు, ఇంతకుముందు చెప్పినా నేను. ఆయన క్రియేట్ చేసిన బిల్డింగ్ లా ఆధుని ఇంత డెవలప్ అవ్వడానికి కారణం ఏం తెలుసా? వైబ్రేషన్స్ కావాలి మనకు. ఆ వైబ్రేషన్స్ కింద నుంచి రిలీజ్ అవుతా ఉన్నాయి. సంస్థ క్రియేట్ చేసిండు ఆయన ఓన్గా. జగన్ గురించి గారు కూడా వచ్చినప్పుడు హైదరాబాద్కి అందరు ఎక్కిరిచ్చారు, ఏం యోగా, ఏం యోగా, ఏం యోగా, ఏం యోగా. నీకు తెలుసా? ఎమ్మెల్యేలు, ఎంపీలు అపాయింట్మెంట్ తీసుకుంటారు ఆయన దగ్గర, మనకేమో మనం వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం. మనం ప్రతి ఒక్కరు ఎక్కిరిస్తాడు పోయి జనాలు. ఎక్కిరిస్తే ఫస్ట్ నువ్వేమనుకోవాలి తెలుసా? ఎవడన్నా ఎక్కిరిస్తుండంటే నువ్వేం తెలుసా? అందరు పోయిన రూట్లో కాకుండా వేరే ట్రై చేస్తున్నట్టు. వేరే ట్రై చేస్తే ఎక్కిరిస్తాడు, వేరే ట్రై చేయకపోతే ఎక్కిరియడు. ఓపెన్ అడుగుతున్నా, బాగా చదివి జాబ్ చేసి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఓ చిన్న ఇల్లు, చిన్న కారు ఎవడు ఎక్కిరియడు? అరే ఎక్కిరించేందుకు ఏం లేదు, అలా ఎక్కిరించేందుకు ఏమీ లేదు అక్కడ. బాగా చదువు, జాబ్ చేయి, పెళ్లి, పిల్లలు, ఇల్లు, కారు, చచ్చిపో. అలా ఏం పీకేతందుకు ఏం లేదా? నువ్వు నన్ను తిట్టినా అలా పీకేతందుకు ఏం లేదు. నేను నీకు ఛాలెంజ్ చేసి ఏం చెప్తున్నా తెలుసా? డబ్బు ఉంటే రీసెర్చ్ చేయి, వేరేతో డిస్కషన్ పెట్టకూడదు. ఎందుకంటే మళ్ళీ పక్కడు దరిద్రుడు ఉంటాడు వాని దగ్గర. ఇప్పుడు ఇంకొక కాషన్ చెప్తున్నా. ఇప్పుడు 8,000 మంది 10,000 మంది కూర్చోరు. విన్నప్పుడు సిన్సియర్గా చాలా మంది వింటారు నా సెషన్స్, నేను చాలా ఆనందపడతా. కొందరు బాగా సిన్సియర్గా విని 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 ఎట్లా అంటారు తెలుసా? అరే భలే చెప్పిండ్రా వీడు అని మెస్మరైజ్ అయిపోతే పక్కకు ఒక ఫ్రెండ్ కూర్చుంటాడు. వాడు నన్ను చూస్తుంటాడు, నిన్ను చూస్తుంటాడు, నన్ను చూస్తుంటాడు, నిన్ను చూస్తుంటాడు. వానికి అర్థం కాని విషయం ఏం తెలుసా? ఆ పక్కోడు ఏం చెప్తుండు, వీడెందుకు ఆగమవుతుండు సైడ్. ఇది అర్థం కాదు వానికి. అర్థం కాక చూసి 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 గంట తర్వాత వానికి అర్థమవుతుంది వీడిది వాడు ఆగం చేసేసి అని అర్థమైనాక నేను గంట ఆగం చేస్తే 5 నిమిషాల్లో ఇద్దరు బాత్రూమ్ పోతే వాడు 5 నిమిషాల్లో నిన్ను మళ్ళీ ఆగం చేస్తాడు. ఏం చెప్తాడు తెలుసా? వాడు అట్లా చెప్పగానే లైఫ్లో మారుతాయిరా. మళ్ళీ అంటే ఏం తెలుసు? మళ్ళీ స్మూత్ భలే చెప్తారు వాళ్ళు. మళ్ళీ ఏం చెప్తారు తెలుసా? వాడు ఎందుకు కొడుతుండు తెలుసా? వాడు వానికి పైసలు వస్తాయి, వానికి గంటకు పైసలు వస్తాయి, అందుకు కొడుతుండు. మనకేం వస్తాయిరా? మీకు తెలుసా? నేను మోటివేషనల్ స్పీకర్ కావాలంటే మొట్టమొదట నేను సేల్స్ నేర్చుకున్నా కాబట్టి ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ అయినా. నా మాటలు నేను అమ్ముకుంటా, నా సెషన్స్ నేను అమ్ముకుంటా. ఓపెన్గా చెప్తున్నా, మీ క్లయింట్ మిడిల్ క్లాస్ వాడు, నా క్లయింట్ రిచ్. నేను రిచ్ వాళ్ళని పడేస్తే సెషన్ వస్తుంది, మీరు మిడిల్ క్లాస్ వాళ్ళని పడేస్తే ప్లాట్ వస్తుంది. నేను రిచ్ వాళ్ళని పడేస్తుంది ఈజీయా? ఆశామాషియా? 27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆయన ఏం పడతా చెప్తే వింటాడు ఆయన. నాకు ఒక్కొక్కసారి ఆయన మామూలు చెప్తే ఏం చేస్తాడు తెలుసా?
తెలుసా ఇట్లా నవ్వుతాడు. అంటే ఏం నవ్వుడు తెలుసా నాకు తెలియదు అన్నట్టు నవ్వేస్తాడు ఆయన. అప్పుడు నాకు కూడా అర్థమవుతుంది ఇది అనవసరంగా చెప్పినా నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. క్లోజ్ గా తెలుసా 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఈ హిస్టరీ క్రియేట్ చేస్తా అని మైండ్ లో రాసుకున్నాడు. హైదరాబాద్ లో క్రియేట్ చేస్తా హిస్టరీ, హైదరాబాద్ లో క్రియేట్ చేస్తా, హైదరాబాద్ లో క్రియేట్ చేస్తా. ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ మీకు వర్షం కనుక పడకుంటే ఇది ఇండియాలో రికార్డ్ అయ్యేది వాళ్ళ రియల్ ఎస్టేట్ లో. బట్ దట్స్ ఓకే, మళ్ళీ టైం ఉంది చేద్దాం, ఏం టెన్షన్ లేదు, మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఎంకపోయే ప్రసక్తే లేదు, మళ్ళీ క్రియేట్ చేద్దాం. చేద్దామా చేద్దామా చేద్దామా? ఆదూరి ప్లాట్ఫామ్ ఖతర్నాకు, కానీ నీకు తెలవాల్సింది ఏంటి తెలుసా? నువ్వెట్లా సక్సెస్ అవుతావు. ఆదూరి ఖతర్నాక్ అని నువ్వెట్లా సక్సెస్ అవుతావు? ఓపెన్ గా చెప్తున్నా కూర్చున్న వాళ్ళందరికీ 4 స్టెప్స్. ఫస్ట్ ఇయర్ లో నువ్వు బిజినెస్ చేసినప్పుడు నీకు ఎక్కువ ప్లాట్లు కావు, ఎక్కువ విమర్శలు వస్తాయి. ఫస్ట్ ఇయర్ లో ఎక్కువ ప్లాట్లు కావు, ఎక్కువ విమర్శలు వస్తాయి. అండ్ అదే ఫస్ట్ ఇయర్ లో రెండోది ఏం తెలుసా? నీకు భయం ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉండదు. అండ్ జనాలు తిట్టిన తిట్లు మనం భరించలేము ఇనిషియల్గా. ఎందుకంటే పాత మార్చి వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కడు పుల్ల పెట్టి పొడుస్తూ ఉంటాడు. నువ్వు కూడా వేస్తున్నా, నువ్వు కూడా వేస్తున్నా, నువ్వు కూడా వేస్తున్నా, నువ్వు. అన్నిటికంటే హైయెస్ట్ బిజినెస్ మ్యాన్లను చంపింది ఏంటి తెలుసా? ఒకటే స్టేట్మెంట్. నువ్వు పోయి నేను ప్లాట్ అమ్ముతున్న ఆదూరులు అనగానే వాడు ఏమంటే తెలుసా? నువ్వు కూడా చేస్తున్నావు అని కూడా. ఇంకో ఫ్రెండ్ దగ్గరికి పోయి ధైర్యం చేసుకొని ఏమడిగినా తెలుసా? అరే ఆదూరిలో నేను ప్లాట్లు అమ్ముతున్నా, నువ్వు కొంటవా అని అడిగిన. నేను నా క్లోజ్ ఫ్రెండ్ ఏమడిగింది తెలుసా? ఆదూరిలో నేను ప్లాట్లు అమ్ముతున్నా, నువ్వు కొంటవారా అని అడిగితే ఏమన్నాడు తెలుసా వాడు? కొంటవా అని అడిగితే ఆన్సర్లు ఏం చెప్పాలి? కొంట, కొన, చూస్తా, ఇవి ఆన్సర్లు. నేను అడిగింది ఏంది? ప్లాట్ కొంటవారా ఆదూరిలా, నేను జాయిన్ అయిన ఆదూరిలా అని అంటే వాడు చెప్పాల్సిన ఆన్సర్లు కొంట, కొన, చూస్తా. 3 చెప్పాడు దరిద్రుడు. ఏం చెప్తాడు తెలుసా? ఏమంటాడు తెలుసా? నువ్వు కూడా ప్లాట్ అమ్ముతున్నావు. నేను అడిగింది ఏంది నువ్వు చెప్పేది? నేను అడిగింది ఏంది నువ్వు చెప్పేది ఏంది? రెండో డైలాగ్ ఏం కొడతాడు తెలుసా? నువ్వు కూడా ప్లాట్లు అమ్ముతున్నావు అని. ఈ మధ్య ఇంటికో రియల్ ఎస్టేట్ వాడు అయిండ్రా. ఇది సెకండ్ డైలాగ్. కరెక్టా తప్ప? ఎస్సానోనా 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 అనగానే ఏమంటాడు? ఇంటికోడు ప్లాట్లోడు తయారైండు. ఇది కొత్తోడు వింటే గుండెల్లో రాయివాడు ఏం చేస్తాడు? బిజినెస్ స్టార్ట్ అయిన రోజే గుమ్మడికాయ తిప్పుతాడు, క్లోజ్ చేస్తాడు, బంద్ చేస్తాడు. మనతో కాదుగా. ఎక్స్పీరియన్స్ తోడు ఏం చేయాలి చూడండి. ఎక్స్పీరియన్స్ తోడు ఏం చేస్తాడు? ఈ సెషన్లు విన్నోడు ఏం చేస్తాడు? లీడర్తో తిరిగినోడు ఏం చేస్తాడు? సిస్టంలో 4 ఏళ్ళు ఉన్నోడు ఏం చేస్తాడు తెలుసా? వాడు నువ్వు కూడా అమ్ముతున్నవారా? రెండోది ఇంటికొకడు ప్లాట్ లోడ్ తయారైండ్రా అనగానే స్లోగా ఏం చేయాలి తెలుసా? భయపడొద్దు, వాడు అనగానే బెదరొద్దు, అని వాడిని తిట్టొద్దు, కామ్గా ఆగి నవ్వాలి. ఒక సెకండ్ ఆగితే ఏమవుతుంది తెలుసా? అవతలోని బ్రెయిన్ కామ్ అవుతుంది. కామ్ అయిన తర్వాత ఒక్క సెకండ్ ఆగి ఏమడగాలి తెలుసా? ఇంటికోడు ప్లాట్ ఏజెంటోడు అయిందనేది వాస్తవం మీరా ఒప్పుకోవాలి. ఉత్తగానే ఎందుకు ఒప్పుకోవాలి? వాని ఈగో సాటిస్ఫై చేసేందుకు ఒప్పుకోవాలి ఉత్తగా. అవురవ ఇంటికోడు ప్లాట్లు అమ్ముతున్న మాట వాస్తవము. క్వశ్చన్ ఏమడగాలి తెలుసా? ఇంటికోడు ప్లాట్లు అమ్ముతున్న మాట వాస్తవం, కానీ నువ్వు ప్లాట్ కొన్నావా లేదా అని అడగాలి లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏమైతుంది తెలుసా? వాని మాట పడిపోతుంది, ఎందుకంటే వాడు కొనలే. మళ్ళీ ఏమనాలి? వాడు నోరు మూసుకోండి అంటే వాడు కొనలేదు అనేది అర్థం చేసుకొని మళ్ళీ డైలాగ్ కొట్టాలి, మళ్ళీ నవ్వాలి. అని నవ్వి ఇంటికోడు ప్లాట్లు అమ్మితే కూడా నువ్వు కొనలేదు కదరా. దీని అంతరార్థం నుండి అర్థమేమో ఇంటికోడు ప్లాట్లు అమ్మితే కూడా నువ్వు కొనలేదా, ఇది అర్థం. అంతరార్థం ఏంది తెలుసా? సత్యదాకా కొనవాలా నువ్వు? అండ్ ఓపెన్ క్వశ్చన్, ల్యాండ్ కొని చెడిపోయినోడు ఉన్నాడా? ల్యాండ్ కొని లాంగ్ టర్మ్ గుంచుకున్నాడు చెడిపోయినాడా? ఒక్క ప్లాట్ 2006లో కొంటే ఇవాళ వాల్యూ 2 కోట్లు, దాన్ని 2 crores ఇంకా ఉంది నా దగ్గర, ఇంకా ఉంది ఇవాళ. అండ్ మీకు ఛాలెంజ్ చేస్తున్నా, నెక్స్ట్ 20 years లో అదే 2 కోట్లు ప్లాట్ అట్లనే పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ 40 lakhs అవుతాయి. అనదర్ 10 to 15 years ఒక్క ప్లాట్ అంత ఖతర్నాక్ అవుతుంది. జోక్ ఏంటంటే మనకు తెలియదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకళ్ళకి ఇన్వెస్ట్మెంట్ తెలియదు. జోక్ చేస్తలేను, సీరియస్. నాకెట్లా అర్థమైంది తెలుసా?
మా నాన్న చిన్నప్పటి నుంచి ప్లాట్లు కొనేటోడు. ఒకటో రెండో మూడు ప్లాట్లు నాన్న కొన్నాడు. నాకు ఒకటి క్లారిటీ వచ్చింది, ప్లాట్ కొనాలి బాగుపడతాం, ప్లాట్ కొనాలి బాగుపడతాం అని అన్నప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా ప్లాట్ కొన్నా. ఇక్కడ ఎవరెవరైతే ప్లాట్లు అమ్ముతున్నారో ఓపెన్ క్వశ్చన్ అడుగుతున్నా, నాకు ప్లాట్ అమ్మినోడి వాళ్ళ నాకు దేవుడా కాదా? ఎస్ అనోనా? ఎందుకు తెలుసా? లక్షలు సంపాదించాలంటే నేను కష్టపడాలి. మీకు ఇంకో విధానం చెప్తున్నా వినండి. లక్షలు సంపాదించాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటే ఉన్న ప్లాట్లన్నీ అమ్మి 3-4 కోట్లు వస్తే తీసి 2 కోట్లు బ్యాంకులో పెడితే నెలకు 1,40,000 ఇంట్రెస్ట్ నేను చచ్చిపోయేదాకా వస్తుంది. నా ఫ్యామిలీ బతుకుతుంది వితౌట్ వర్క్. అండ్ టుడే ఐ కెన్ రిటైర్. ఇవాళ రిటైర్ కావచ్చు నేను. ఆ దమ్ ఎవరికి లేదు. ఎందుకు తెలుసా? మనకు తెలియని ఇంకో కాన్సెప్ట్ ఉంది, రిటైర్ యంగ్ అండ్ రిటైర్ రిచ్ అనే కాన్సెప్ట్ మనకు తెలియదు. 60కి రిటైర్ కావాలి, 60కి రిటైర్ కావాలి, 60కి రిటైర్ అయ్యి ఏం పడకూడదు. షుగరు, బీపీ, కాళ్ళ నొప్పులు, లేని రోగాలన్నీ వచ్చినాయి. హాల్లో కూర్చున్న 60 ఇయర్స్ వాళ్ళని ఏమంటలేను. ఎందుకు తెలుసా? మీరున్న కాలం వేరు, మేమున్న కాలం వేరు. మీకు చెప్పిన చదువు వేరు, మాకు చెప్పిన చదువు వేరు. అప్పుడు ఇండియా పరిస్థితి వేరు, ఇవాళ ఇండియా పరిస్థితి వేరు. మా తాత టైంలో అగ్రికల్చర్, మా నాన్న టైంలో జాబులు, నా టైంలో సాఫ్ట్వేర్ జాబులు. ఇది ఆంట్రప్రినర్ యుగం, బిజినెస్ మ్యాన్ యుగం ఇది. అందుకని బిజినెస్లు ఫేమస్ అయినాయి. కానీ ప్రతి ఒక్కరు బిజినెస్ ఎందుకంటే యుగం మారింది, కాలం మారింది. ఇండియా డెవలప్డ్గా మారబోతున్న కంట్రీ, 3rd టాప్ మోస్ట్ కంట్రీగా ఎదుగుతుంది ఇండియా విత్ ఇన్ నో టైంలో. దానికి మనమే సారథులం దానికి. అందుకని రిక్వెస్ట్ ఏం తెలుసా? ఆధురి పవర్ఫుల్ కంపెనీ, కానీ ఫస్ట్ ఇయర్ విమర్శలు ఉంటాయి, అండ్ భయం ఉంటుంది, అండ్ జనాలు ఏమంటారో అనేది ఉంటుంది. జనాలు ఏమనుకుంటారో. నా క్వశ్చన్ వినుండి, ఖతర్నాక్ క్వశ్చన్. జనాలు ఏమనుకుంటారో కూడా నువ్వే అనుకుంటే వాడేమనుకోని పీకాలి. వాడేమని అనుకోని భయ్, నువ్వేమని ఏడు, కానీ వాడేమనుకుంటాడో నువ్వే అనుకో. అరే గమ్మతుంది భయ్. ఇంకా ఎట్లా తెలుసా? మన జోకులు ఎట్లుంటే, ఫస్ట్ ప్లాట్లకు దిగంగానే మీటింగ్ విన్నాక మజా వస్తుంది, కానీ లోపల దమ్ము సరిపోక జనాల దగ్గరికి పోతాం. ప్లాట్ కొంటావా అని అడుగుదాం అనుకుంటాము. వాడి ముఖం చూసి డౌట్ వస్తుంది, తిడతాడేమో మీరు, తిట్టేటట్టే ఉన్నాడు పోయి అని మళ్ళీ ఇటు పోతాం. పోయి ఒక్కరిని చూసుకొని ఏం చేసి ప్లాట్ కొంటావా అని వాడిపోయినాడు సార్, నువ్వు కూడా అమ్ముతున్నావురా అనగానే ఏమన్నాడు, ధైర్యం సరిపోక నేను అమ్ముతలేదు, అడిగినా నేను అమ్ముతున్నా అని చేతగానోడు ప్లాట్ అమ్ముతాడా? నాకు లైఫ్లో నేర్చుకున్న అద్భుతమైన లెసన్ చెప్తున్నా వినండి. నా లైఫ్ టర్న్ అయిన విషయం అది. సేల్స్లలో నా లైఫ్ టర్న్ అయిన విషయం యాక్చువల్గా. అండ్ దానివల్ల టీచింగ్ కథ నాకు ఇవ్వగలిగిన. ఫస్ట్ సేల్స్లలో దిగినాక 5 నెలలు నాకు సేల్ కాలేదు. ప్రతి ఒక్కరి దగ్గర పోయి అడిగిన వేరే డిఫరెంట్ ప్రోడక్ట్. అది యాక్చువల్గా చెప్పానంటే వెరీ టఫ్ ప్రోడక్ట్. ఓపెన్గా అందరికి చెప్తున్నా, ఆ 5 సంవత్సరాలే నా లైఫ్ని నిలబెట్టింది. ఆ 6 సంవత్సరాల కష్టం నా లైఫ్ని నిలబెట్టింది. 2013లో 1,00,000 శాలరీ వదిలేస్తే 6 సంవత్సరాలు 10,000 కూడా రాలే, అయినా నిలబడ్డా. ఎందుకు నిలబడ్డా తెలుసా? జనాలు ఎక్కిరిస్తారని చెప్పి నిలబడ్డా. నేను ఎవడన్నా నవ్వుతే నేను తట్టుకోలేను, అందుకని నిలబడ్డా. అక్కడ వచ్చిన ఒక అద్భుతమైన లెసన్ ఏం తెలుసా? సేల్స్లలో దిగినా ఒకడు మహబూబ్ నగర్ నుంచి ఒక పిల్లగాడు వచ్చేటోడు, బక్కగా నల్లగా చెప్పులు వేసుకొని, వాడు మగాదంగా ఉంటుండే. వాడు వచ్చి కొందరు విన్నారు, కానీ మిగిలిన వాళ్ళకి చాలా పవర్ఫుల్. నా లైఫ్ మార్చిన స్టోరీ నేను మర్చిపోలేను దాన్ని. వాడు బక్కగా నల్లగా చెప్పులు వేసుకొని మహబూబ్ నగర్ నుంచి సంకల డైరీ పెట్టుకొని వచ్చేది. నన్ను అడుగుతుండే, సేల్స్ ఎట్లా చేయాలా? నా పుట్టుకే సేల్స్ నేనేం చెప్పాలి వానికి? కానీ మట్టుకున్న పొగరేంది? నాకు సేల్స్ కాలేదని చెప్పక నేనేం చెప్పేటోని, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. ఇట్లా సొల్లంతా చెప్పేటోని. అదంతా నాన్ సెన్స్ అని నాకు తెలుసు, కానీ వాడు అడిగిపోయి చెప్పేటోని. ఎందుకు? నేను ఫోర్డ్ ఫిగోలో దిగేటోని, వాడు బస్సు మీద వచ్చేటోడు. నా జేబులో 1,000 రూపాయలు ఉంటుండే, వాని దగ్గర పైసలు లేవు. నేను ఎంసీఏ చదివినా వానికి అంత సీన్ లేదు. ఎంత పొగరు నాకు. వాడికి నేను చెప్తా పోయినా వాడు నేనేం చెప్పినా బుక్ తీసుకుంటే రాస్తుండే. వాడు రాసిన అనుకోతే నేను ఇంకా చెప్తుండే. ఇట్లా చెప్పి ఒక రోజు నా లైఫ్ టర్నింగ్ ఏం తెలుసా? ఇట్లాంటి మీటింగ్ జరిగింది. 600 మంది వచ్చిరారు. ఇవాళ అదృష్టం చూడండి, 10,000 మంది కూర్చోరు హాల్లో. ఆ రోజు 600 మందికే నా లైఫ్ టర్న్ అయింది. 600 మందిలో కూర్చున్నప్పుడు నేను కూడా సూట్ వేసుకొని వచ్చిన. అదృష్టం 2 సేల్స్ అయినాయి నాకు. వాడికి ఏమైనా అడగలేదు నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే నేను పొగరపోతు. నా పొగరు నాకే లొల్లి తప్ప, నేను గ్రేటు, నేను తోపు తప్ప వాడు ఏం చేస్తుండో నాకు తెలియదు. ఒరుడు ఎక్కువ, పీకుడు తక్కువ నా లైఫ్లో అప్పుడు అంతా.
అట్లా చేస్తుంటే ఈ మీటింగ్ అవుతున్న టైంలో నేను కూర్చున్నా, వాడు ఇంకా కూర్చుండు 3వ రోజుల 4వ రోజుల. నేను అన్న రానా ముందు కూర్చో, అన్నా వద్దనా నేను కూర్చోలేనన్నా అన్నాడు. నేను అనుకుంటే ఈ అమ్మాయి ఏం ఖతర్నాక్ కాదురా వీడని 3వ రోజు 4వ రోజులో కూర్చుంటే, ఆ కూర్చున్న తర్వాత కొద్దిసేపటికి పేర్లు చదివిర్రు, అందరికి షాలు కప్తుర్రు. జోక్ చూడండి, నా పేరు విలువలే. నేను స్పీచ్ ప్రిపేర్ అయ్యి వచ్చిన, నా పేరు విలువలే. పిలువకపోగా దారుణం ఏంది, నన్ను విలువలేదు, అదే పెద్ద ఇన్సల్ట్ అనుకుంటే ఈ సంకల డైరీ అని పిలిచింది. ఇది ఇంకా ఖతర్నాక్ ఇక జీవితంలో. వాడు ఎక్కంగానే నాకు ఎంత మంట మండింది లీడర్ మీద అంటే, ఇక ఇంటి కిందికి దిగని లీడర్ పని చూడాలి అన్నంత కోపంలో ఉన్న. 2 సేల్లు చేసినా వారికి సేల్స్ నేర్పించిన నాకు విలువలే, వాడిని పిలిచిర్రు అని అనుకోగానే వాడు వచ్చిండు, మైక్ ముందర నిలబడ్డాడు, అటు ఇటు తిరగలే, భయం వారికి ఇట్లా నిలబడ్డాడు. ఇట్లా నిలబడి అందరు హిందీ ఇంగ్లీష్ వాళ్ళు అప్పుడు మా మీటింగ్లో వాడు నిలబడేమన్నాడు తెలుసా, నాకు హిందీ ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడతా. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, 25 సేల్స్ చేసిన. నాకు సల్ల చెమటలు పట్టే. తర్వాత తెలుసా 3వ స్టేట్మెంట్ వినుండి ఏం చెప్పాడు తెలుసా, 600 మంది కూర్చున్న హాల్లో నా టీం 200, నెక్స్ట్ ఇయర్ డబల్ చేస్తాం అన్నట్టు. మొత్తం చచ్చిపోయిన లోపల నుంచి నేను ఇక నా 20 ఏళ్ళ పొగరు చచ్చిపోయిందా, 10 ఏళ్ళ టీసీఎస్ కెరియర్ అంతా చచ్చిపోయింది టోటల్ గా. చల్ల చెమటలు పుట్టినాయి. ఏంది ఇదంతా, నా దగ్గర ఏం తప్పు అవుతుంది, వాడు ఎట్లా ఖతర్నాకైండు అని ఆలోచించుకుంటా నడుచుకుంటూ పోతుంటే వెనక నుంచి వచ్చాడు మళ్ళీ సంకల డైరీ పెట్టిండు. శ్రీలత చేయాలి చెప్పాను, నేను చెప్పిన తొక్కుతా, నాకు తొక్కి సంపుతా ఇక్కడ అని. మళ్ళీ ఏమన్నా తెలుసా, మీకు ఓపెన్ చెప్తున్నది, వాడు ఫ్రెండ్ కదా, నాకు పీకేట్ భయమైంది నాకు అని. మళ్ళీ ఏం చెప్పినా తెలుసా, 6 నెలలు నీకు చెప్పిన, నెక్స్ట్ 6 నెలలు నువ్వు నాకు చెప్పకపోతే చంపేస్తా నేను. అండ్ నీకు ఓపెన్ గా చెప్తున్నా, వాడే నాకు గురువు సేల్స్లలో ఇవాళ, ఖతర్నాక్ గురువు. అండ్ నా గురువు బెంగళూరులో ఉంటాడు, ఐఐటి చేసిండు, ఆయననైతే దేవుడే. ఇక నాకు బిట్, ఎవ్రీ బిట్, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా నిలబడాలి, ఎట్లా హావభావాలు ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు, ఏ డైలాగ్ కొట్టాలి, ఏ డైలాగ్ కొట్టండి, ఏ టు జెడ్ నేర్పించాడు అమ్మ గురువు. అసలు దేవుడు ఆయన నా దృష్టిలో. బెంగళూరులో ఉంటాడు, ఐఐటి బాంబే పర్సన్, బిహారీ. అండ్ ఆయనకు నేను ఇచ్చిన ప్రామిస్ ఇవాళ కూడా చెప్పినా, నేను ఇవాళ వస్తుంటే చెప్పిన, సార్ నీ బ్లెస్సింగ్స్ కావాలి, 10,000 మంది మీటింగ్ చేస్తున్నా, హిందీలో నేను ట్రైనర్ అయినప్పుడు మళ్ళీ నీ గురుదక్షిణ నిన్ను ట్రైనర్ చేసి తీరుతా అని చెప్పిన. నీకు కూడా చెప్తున్నా, మా గురువుని మళ్ళీ ట్రైనర్ చేస్తాను, హిందీలో ట్రైనర్ కాకపోతే. ఆయన అంత పవర్ఫుల్ పర్సన్ నన్ను చెక్కిండు, నన్ను ఇట్లా చెక్కిండు, బాడీలో ఎక్కడెక్కడ బల్బు ఉందో అక్కడ చెక్కిండు. కాబట్టి ఇంత ఖతర్నాక్ పర్సనాలిటీ అయి నువ్వు నాకేం భయం లేదు, ఇవాళ ఎవరి ముందర నిలబెట్టినా మాట్లాడగలుగుతా, ఫైట్ చేయాలని ఇష్టం లేదు, మాట్లాడతా, డీల్ చేస్తా. మనిషి నచ్చితే కలిసి ఉంటా, మనిషి నచ్చకపోతే దూరం ఉంటా. తిట్టా, కోపం లేదు, ఎందుకంటే ఇవన్నీ అలవాటు అయినాయి. ఇట్లా మారాలంటే మనిషి 4 సంవత్సరాలు పడుతుంది. ఎంత టైం పడుతుంది అంటే చెప్పాలి, ఎంత టైం పడుతుంది? ఫస్ట్ ఇయర్లో ప్లాట్లు కావు, కానీ నువ్వు నిలబడతావు. ఎందుకు తెలుసా, నువ్వు నిలబడి విమర్శలను ఎదుర్కొన్న తర్వాత మీకందరికి తెలియని విషయం, ఫస్ట్ ఇయర్లో నీ ముఖానికి నువ్వు బిజినెస్ అనే చెట్టు పెట్టినవు గంతే, బిజినెస్ అనే విత్తనం పెట్టినవు గంతే. నీళ్ళు పోసి ఫస్ట్ ఇయర్లో ఏమవుతుంది తెలుసా, రూట్లు పెరుగుతాయి, జనాలకు కనబడదు. రూట్లు అంటే ఏంది తెలుసా, విమర్శలను ఎదుర్కొనుడు అనే రూట్ పెరుగుతుంది, భయం పోతుంది, ప్లాట్ అంటే ఏందో తెలుస్తుంది, షాద్ నగర్ ఎక్కడుందో తెలుస్తుంది, అసలు ఆదూరి అంటే ఏంది, డిటిసిపి అంటే ఏంది, హెచ్ఎండిఏ అంటే ఏంది, హెచ్ఎండిఏ లిమిట్స్ ఎక్కడ ఉన్నాయి, ఓఆర్ఆర్ లోపల ఏంది, రీజనల్ రింగ్ రోడ్ ఏంది, ఇన్నర్ రింగ్ రోడ్ ఏంది, బయ్యర్స్ మార్కెట్ ఏంది, సెల్లర్ మార్కెట్ ఏంది, ఎమర్జింగ్ మార్కెట్ ఏంది. ఎందుకు షాద్ నగర్ బయట ప్లాట్ల అన్నో చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లకే చక్కగా క్లారిటీ లేదు. ఎందుకు లేదు తెలుసా, అది ఎమర్జింగ్ మార్కెట్ కాబట్టి అక్కడ అమ్మాలి, అక్కడ అమ్మితేనే 5 ఇయర్స్లో డబల్ అవుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ లోపల అమ్మితే 10 ఇయర్స్లో డబల్ అవుతుంది, ఇన్నర్ రింగ్ రోడ్ లోపల అమ్మితే 15 to 20 ఇయర్స్లో డబల్ అవుతుంది. పైసలు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలిసినోడు ఎమర్జింగ్ మార్కెట్ అనే పెట్టాలనే విషయం రియల్ ఎస్టేట్ ఏజెంట్కు కరెక్ట్ తెలిస్తే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. మీకు అద్దె రోజు కొత్తది. అందుకని ఫస్ట్ 1 ఇయర్ రూట్లు పెరుగుతుంటాయి, విమర్శలను ఎదుర్కొన్నావు. షాద్ నగర్ అర్థమైంది, డిటిసిపి అర్థమైంది, ఆదూరి అర్థమైంది, 2 ప్లాట్లు అయినాయి, 4 ప్లాట్లు అయినాయి, 5 లక్షలు వచ్చినాయి, 10 లక్షలు వచ్చినాయి. తొక్కలో 10 లక్షలు వస్తే పీకేది ఏంది, అయిపోతాయి.
పైసలను తొక్క అంటలేను, 10 లక్షల నంబర్ చిన్న ఈ కాలంలో. నేను లక్ష్మీదేవిని తిట్టేంత బేకారు కానీ ఎందుకు తెలుసా? నాకు లక్ష్మీదేవి అంటే ప్రాణం. నేను టు ద కోర్ కమర్షియల్ పర్సన్. నేను తీసుకునే పైసలు ₹1 తక్కువిస్తే కూడా నేను సెషన్ ఎందుకు తెలుసా? నాకు ఒక రూల్ చెప్పిండు మళ్ళీ మా గురువు, నిస్వార్థంగా బిజినెస్ చేయాలి, నిస్వార్థంగా సేవ చేయాలి. నిస్వార్థంగా సేవ చేయాలంటే స్వార్థంగా బిజినెస్ చేయాలని చెప్పిండు. నాకు పైసలు కావాలి, ఎందుకంటే ఫ్యూచర్లో సోషల్ సర్వీస్ చేసే చచ్చిపోతాను నేను, కాబట్టి నాకు పైసలు కావాలి. అండ్ నా గోల్ ఏంటి తెలుసా మీకు? నా గోల్ చెప్తున్నా వినండి, చాలా మందికి తెలియదు, కొందరికి తెలుసు. నా గోల్ ఒకటే, ప్రతి ఒక్కరు చచ్చిపోతే 4 మోయాలి. నేను చచ్చిన తర్వాత ఆ శవం వెనకాల 1,00,000 మంది నడవాలంటే 1,00,00,000 మందికి డైరెక్ట్ హెల్ప్ చేయాలండి. దానికి నా దగ్గర పైసా కావాలి. నాకు ఇది తెలియని బేకారుగాడు వాగితే భయపడతాడు అనుకుంటాను. నీకు ఆఫ్టర్ ఆల్ కానీ ఎవడు భయపడతాడు? నీకు జనాలకు ఏమన్నా చేద్దామని వచ్చిన పర్సన్స్ మేము. నా పెళ్ళాం పిల్లలు పోషించుకొని చచ్చిపోతా అనేటో నువ్వు, నీకెవడు భయపడతాడు? నాకు అర్థమే కాదు. టిల్డే ఎందుకు రామాంజనేయులు సార్ ఇంత యుద్ధం చేస్తున్నాడు? ఆయన కామ్గా కూర్చొని ఉన్నాయని పెట్టుకుంటే, ఉన్న అసెట్స్తో పండుకుంటే కామాక్షి మేడం ఆయన ఇవాళ జీవితకాలం ప్రశాంతంగా బతికి పిల్లలు కూడా బతకగలుగుతారు. ఎందుకు డైలీ కష్టపడాలి? ఎందుకు తెలుసా? ఒక పిచ్చి ఉంటుంది మనుషులకు. ఏముంటుంది? ఎట్లన్నా చేసి ఇంకో 100 మందిని బాగు చేయాలి, ఇంకో 1000 మందిని బాగు చేయాలి, ఇంకా 2000 మంది, ఇంకా 3000. అంటే ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది భయ్. అది టీటీ రంగరాజన్ అని ఇండియాలో మస్తు ఖతర్నాక్ ఫేమస్ ట్రైనర్ సౌత్ ఇండియాలో ఉన్నాడు. మహత్రియారా అంటారు ఆయన. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ మీ గుండెలలో గుచ్చుకుంటుంది, బట్ నేనేం చేయలేను. అది ఆయన చెప్పిండి, నేను చెప్పలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? వినండి. నాకు ఆ పాయింట్ ఇలా లోపల కుచ్చి గెలికినట్టు అయింది నాకు ఒకరోజు విన్నప్పుడు. ఏమన్నాడు తెలుసా? పెళ్ళాం పిల్లలను పోషించుకొని చచ్చిపోతే నువ్వేం తోపు, నువ్వేం తొడిమే అనే క్వశ్చన్ అడిగిండు. వీడియోలు అడిగిండు. ఆ రోజు నిద్ర పట్టలేదు. నాకు ఎందుకు తెలుసా? కరెక్ట్. పెళ్ళాం పిల్లలను అమ్మ నాన్నను చూసుకున్నావు, అది అన్నదమ్ములకి ఇద్దరికి హెల్ప్ చేసినావు, తమ్ముడు చెల్లెలు చూసుకుంటే. అలా మళ్ళీ ఏం చెప్పిండు తెలుసా? మహా ఘోరమైన వర్డ్ ఒకటి చెప్పిండు. ఇంగ్లీష్లో చెప్పిండు, నీట్గా ఉంటుంది. తెలుగులో చెప్తే ఘోరంగా ఉంటుంది. కానీ కొంచెం ఇంగ్లీష్లోనే చెప్తాను, ఎందుకంటే మీరు అందరూ నన్ను కొడతారు. ఏమన్నాడు తెలుసా? భార్యను పిల్లలను పోషించుకొని చచ్చిపోతే ఏం గ్రేటు, ఒక యానిమల్ కూడా అదే చేస్తుంది కదా అన్నాడు. ఆలోచించండి భయ్, ఇంటికి పోయినాక. అలా పక్క బేకారుగా అంతా శుద్ధి పెట్టకు, వారికి అంత సీన్ లేదు, వారికి దమాక్ లేదు అంతా ఎందుకు మాట్లాడుతూ. వాడు ఇప్పుడు మాట్లాడితే ఏమంటాడు తెలుసా? వాడు సక్సెస్ అయింది కాబట్టి ఓడతాడురా అంటాడు. నేను సక్సెస్ కావాలంటే 12 ఏళ్ళు కష్టపడి వచ్చిన ఈ స్టేజ్ ఎక్కాలంటే ఆశ్రమాసిగా రాదు ఈ స్టేజ్ ఇక్కడికి. ఇంతమంది కామ్గా కూర్చొని ఎందుకు వింటారు? జోక్ అనుకుంటారు ఏమన్నా? పర్సనాలిటీ 12 ఏళ్ల కింద వేరు, గురువు చెక్కిన తర్వాత పర్సనాలిటీ వేరు. ఇవాళ పర్సనాలిటీ వేరు, 10,000 మందిని హ్యాండిల్ చేసే పర్సనాలిటీ. అండ్ సీనియర్స్ సెషన్స్ గంప గారు, లక్ష్మీపురం సారు, ప్రదీప్ సారు, మన జగన్ గురూజీ, ఎండమూరి గారు, పట్టాభిరామ్ సార్ రీసెంట్గా పోయినారు. చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి జనాల సెషన్స్ యూట్యూబ్లో విని నేర్చుకున్నాను. మేము ఆశామాషిగా ట్రైనర్ అవుతామా? ఎట్లా పడితే అట్లా సక్సెస్ అవుతామా? అండ్ ఇవాళ చెప్తున్నా, నేను 2-3 ట్రైనింగ్లు చేసుకుంటే నెలంతా ఇంట్లో వండుకునే టైం దొరికింది. ఇంత ఫ్రీ టైం దొరకాలంటే 12 ఏళ్ల కృషి ఉంది దీని వెనుక. ఆదూరి ఇంత ఖతర్నాక్ సిస్టమ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ ఇయర్ విమర్శలు మ్యాండేట్. ఫస్ట్ ఇయర్ రూట్స్ మాత్రమే పెరుగుతాయి, చెట్టు పెరగదు. జనాలకి ఏం కనబడాలి? చెట్టు కనబడాలి. మనకేం పెరుగుతున్నాయి? రూట్స్ పెరుగుతున్నాయి. సెకండ్ ఇయర్లో మాత్రం కంపల్సరీగా ఆర్యన్ 5 minutes కథం క్లోజ్. 5 minutes ఫైట్ హ్యాండ్లింగ్, ఎందుకంటే 7:15. ఓకేనా సార్? క్లోజా? మీరు ఎట్లా అంటే అట్లా పుడుకున్న క్లోజ్ అంటే చేసేస్తా, పైసలు వచ్చేస్తాయి మనకు. మీ ఇష్టం, ఎందుకంటే నాకు లొల్లి లేదు. నువ్వు దిగుమంటే ఇట్లా దుంకుతా పుడుకున్నా. నేను అథ్లెటిక్ బాడీ, నాకు మామూలు ఏం కాదు నాకు. ఓకే, ఇక్కడ సెకండ్ ఇయర్ ఏమైతే తెలుసా? వినండి. ఫస్ట్ ఇయర్ ప్లాట్లు తక్కువైతే విమర్శలు ఎక్కువైతాయి. సెకండ్ ఇయర్ విమర్శలు తగ్గుతాయి, స్లోగా ప్లాట్ల నంబర్ పెరుగుతుంటుంది. ఎందుకు తెలుసా? లాస్ట్ ఇయర్ విమర్శించినోడు మళ్ళీ విమర్శించలేడు, ఎందుకంటే 2-3 సార్లు ఎక్కిరిస్తాడు, నోరు మూసుకొని కూర్చుంటాడు. ఒకటి అర్థమవుతుంది వానికి, నేను చెప్పినా వీడు వినడు, వీడు ప్లాట్లు అమ్ముతాడు అని అర్థమవుతుంది. అది నీ ఫస్ట్ సక్సెస్. రోడ్డు మీద పోతుంటే ఏమనాలి తెలుసా? రోడ్డు మీద పోతుంటే జనాలు ఏమనాలి తెలుసా? మీ కమ్యూనిటీలా, నీ ఫ్లాట్లలో ఉంటుంటే నువ్వు పోతుంటే ఏమనాలి? అందరూ ఫ్లాట్ల మెటోడు పోతుండు చూడు అనాలి. అది బ్రాండ్, అది క్రియేషన్ బ్రాండ్. అది తర్వాత ఏమనాలి తెలుసా? అవు ఆదురి ఓడు పోతుండు చూడు అనాలి. అది బ్రాండ్, అది యాక్చువల్గా సెకండ్ బ్రాండ్. అది ఇక థర్డ్ ఎప్పుడు సక్సెస్ వినండి. ఇప్పుడు పాయింట్ వినండి. థర్డ్ ఏంటి తెలుసా?
వానికి కనబడకురు ప్లాట్ అమ్ముతాడు వాడు అని అంటే సక్సెస్ అయ్యాడు. వానికి కనబడితే ప్లాట్ అమ్ముతాడు రా నాయన వాడు. ఆయన ఏం మాట్లాడతాడు తెలియదు, ప్లాట్ అమ్ముతాడు. మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ప్లాటే అమ్మగలుగుతారు, నేను మనిషిని కూడా అమ్మగలుగుతాను. ఆశామాషి కనబడుతున్నా అనుకుంటారేమో మీరు. నెవర్. సేల్స్లో ఇన్డెప్త్ నాలెడ్జ్, సేల్స్ ఎట్లా చేయాలి, సైట్ చూపించకుండా అమ్మగలుగుతానంట. అంత ఖతర్నాక్ చెప్పగలుగుతాం. ఎందుకు? నేను నమ్మిన భూమి, నేను ప్రోడక్ట్ పవర్ఫుల్ అని నమ్మిన. ఇంకొకటి రియల్ ఎస్టేట్లోకి వచ్చినాక నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఏం తెలుసా? ఒర్రి శ్రీపాదరామ్ రిచ్ గాడు, ఒర్రి శ్రీపాదరామ్ రిచ్ గాడు. కానీ ఒర్రి వచ్చిన మనీని రియల్ ఎస్టేట్లో పెడితే శ్రీపాదరామ్ రిచ్ అవుతాడని అర్థమైంది. నేను చేస్తున్నా ఇప్పుడు ఆటోమేటికల్లీ చెప్తున్నా, నెక్స్ట్ 2-3 ఏళ్ళ రిచ్ సెగ్మెంట్లో ఉంటా నేను. ఆ తర్వాత నెక్స్ట్ 10 జనరేషన్లు నా వంశం మొత్తం రిచ్. ఏం పడగొట్టలేవు. ఎందుకు? ఒక్కడు కష్టపడాలి జీవితంలో, ఒక్కడు జీవితాన్ని త్యాగం చేయాలి. ఆ ఒక్కడు నువ్వెందుకు కాకూడదు? అందరు సినిమాలకు పోతారు, నువ్వు త్యాగం చేయాలి. అందరు సీరియళ్ళకు పోతారు, నువ్వు త్యాగం చేయాలి. అందరు క్రికెట్ చూస్తారు, నువ్వు జీవితం త్యాగం చేయాలి. ఎందుకు త్యాగం చేయాలి తెలుసా? హిస్టరీ చదువుకున్నోడు హిస్టరీ క్రియేట్ చేయాలి. అందుకని హిస్టరీ చదివిపించారు, పల్లెక చదివించారు హిస్టరీ. చోళులు, పాండ్యులు, చెరకులు, ఇంకోటి నువ్వేం చేస్తావు? అవి చదువుకొని పండుకుంటావు, అవి చదువుకొని చచ్చిపోతావు. అందుకే హిస్టరీ నేర్పించింది. ఎవరికి తెలియదు, హిస్టరీ చదువుకుర్రు పండుకుర్రు, అయిపోయింది. జిందాబాద్. చోళులు ఖతర్నాక్, పాండ్యులు సూపర్, టిప్పు సుల్తాన్ కేక, నైజాము అద్భుతం. నువ్వేం చేస్తావనా? నీ దగ్గర పొటెన్షియల్ ఉంది, కానీ దమ్ముతోని క్రియేట్ చేస్తే ఖతర్నాక్ అవుతాం. సెకండ్ ఇయర్ స్టోరీ వేరు, థర్డ్ ఇయర్ ఏమవుతావు తెలుసా? నువ్వు లీడర్ అవుతావు. థర్డ్ ఇయర్ ఫ్రంట్ సీట్లలోకి వస్తావు. థర్డ్ ఇయర్ 1-2-3 ఇయర్స్లలో థర్డ్ ఇయర్ చాలా క్రూషియల్. కొందరు స్పీడ్గా వస్తారు, కానీ నేను యావరేజ్ వాళ్ళకి చెప్తున్నా, 4th ఇయర్ లీడర్ కింద లీడర్స్ క్రియేట్ అవుతారు. అవి అట్లా అద్భుతాలు జరుగుతాయి తప్ప స్పీడ్గా అద్భుతాలు జరగాయి. కొందరికి జరుగుతాయి, అందరికి జరగాయి. ఆదూరి లాంటి ప్లాట్ఫామ్ పవర్ఫుల్, నువ్వు పవర్ఫుల్, కానీ నీ సామర్థ్యం దేవుడిచ్చాడు ఖతర్నాకు. దాన్ని వాడుకోవటం రాక నీ లైఫ్లో రిజల్ట్స్ పవర్ఫుల్ వస్తలేవు. 84 లక్షల జీవరాశులల్లో కేవలం మనిషి మాత్రమే మాట్లాడుతాడు, కేవలం మనిషికి మాత్రమే బ్రెయిన్ ఇచ్చాడు, కేవలం మనిషి మాత్రమే ఏదన్నా ఆలోచించి క్రియేట్ చేయగలుగుతాడు. దేవుడు అన్ని క్రియేషన్ చేసాడు, మనిషి ఒక్కడే మళ్ళీ క్రియేట్ చేయగలుగుతాడు. అంత పవర్ఫుల్డు ఏం చేయకుండా చచ్చిపోతే ఏం మీనింగ్ లేదు, నో మీనింగ్ నా దృష్టిలో. అట్లా అని చెప్పి ఇంకోటి పొటెన్షియల్ లేను అని అంటలేను, ఉన్నోని అంటున్నా. అందుకని ఏం తెలుసా, మనం ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్. మనందరం ఆదూరి రామాంజనేయులు గారు ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్, పిల్లలు సెకండ్ జనరేషన్ బిజినెస్ మ్యాన్. ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్ జీవితాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. సెకండ్ జనరేషన్ వాడు ఎంజాయ్ చేస్తాడు. ఇవాళ నా కొడుకు ఇక్కడే కూర్చుండు, వానికి ఓపెన్గా చెప్తున్నా, పైసలు సంపాదించాల్సిన అవసరం వానికి లేదు, కానీ పైసలు మేనేజ్ చేసే తెలివి ఉంటే చాలు. నేను సంపాదించిన సంపాదన మేనేజ్ చేస్తే చాలు అని. కాకపోతే జీన్స్ ఎవరి మనయే కాబట్టి చేస్తాడు. వాడు మామూలు కాదు, వాడు ఇప్పటికే ఆగమాగమున్నాడు. వాడు ఖతర్నాక్ కాదు, వాడేం తక్కువ కాదు. ఆయన అందుకేం తెలుసా, ఫస్ట్ జనరేషన్ వాడు త్యాగం చేస్తాడు. నేను త్యాగం చేసిన అది వాడికి ఫెచ్చింగ్ అవుతుంది. ఆయన 2 ఫ్యామిలీని చూసుకోవాలి, వంశాన్ని చూసుకోవాలి, తమ్ముడిని, చెల్లెలను, అక్కలను అందరినీ చూసుకోవాలి. అప్పుడు మనిషిగా మనం నిలబడతాం. అదర్వైజ్ మనిషి ఎట్లయితాడు వాడు? ఆయన ఓపెన్ క్వశ్చన్ అందరికీ, నీకు దమ్ముంటే రియల్ ఎస్టేట్ లీడర్కు దమ్ముంటే శ్రీపాదరామ్ మాటలు గట్టిగా పట్టుకోండి. ఎవడన్నా హాస్పిటల్లో పడితే ప్రతి ఒక్కడు పోయి తొక్కలో ఆపిల్స్ తీసుకుపోతాడు. నీ ముఖానికి దమ్ముంటే 10,000 ఇచ్చిరా. ఛాలెంజ్ రాసి పెట్టుకొని దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా, చేసిరా. వచ్చిన ముందర మాట్లాడు సార్, అందరు ఆపిల్స్ ఇచ్చిరు, నేను 10,000 ఇచ్చిన. అండ్ ఎవడైనా చచ్చిపోతే అందరు పోయి బాధపడతారు, ఏడుస్తారు, ఇంకా వాడిని మళ్ళీ ఏడిపిస్తారు దరిద్రులు. 10,000 ఇచ్చిరా నోరు మూసుకొని. వాని కర్మకాండకు వస్తాయి. ఎందుకు తెలుసా? వాడి దగ్గర పైసలు లేవు పాపం. దేవుడు పొటెన్షియల్ పెట్టలే, నీకు పొటెన్షియల్ పెట్టిండు. నువ్వేం బీక్తున్నావు? నేను ఏం బీక్తున్నావు అన్నప్పుడు జనాలు హర్ట్ అవుతారు. ఎందుకు తెలుసా? హర్ట్ ఎందుకు అవుతావు తెలుసా? పొటెన్షియల్ ఉండి ఏం చేయకుంటే హర్ట్ అవుతావు, పొటెన్షియల్ లేకపోతే హర్ట్ కావు. ఆయన ఏం బీక్తున్నావు అంటే ఏం తెలుసా మీనింగ్? ఏం చేస్తున్నావు, ఏం సాధిస్తావు? సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, ఏం చేస్తావు, ఏం సాధిస్తావు, ఏం చేయాలనుకుంటున్నావు? చచ్చిపోయే లోపల ఏం చేద్దాం అనుకుంటున్నావు? అమ్మకేనా చీర కొనిచ్చినావా 2,000? ఇవాళ ఇంకో జోక్ తెలుసా, మీరు గమనించలే, వైఫ్ మీద ఒక్క జోక్ వేయలేదు.
లేకపోతే వాళ్ళకి ఇట్లా అన్నం ఉండదు మనకు. ఓకే, అండ్ ఐ క్లోజ్ విత్ స్టోరీ కథం. ఓకేనా? ఇది క్లోజ్ స్టోరీ 5 minutes లో క్లోజ్ చేసి. ఓకేనా? ఎస్ అనోనా? ఇట్ సైడ్ వాళ్ళు ఎస్ అనోనా? ఎస్ అనోనా? ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ చిన్న పాయింట్ ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? మనం పవర్ఫుల్ అవ్వాలంటే వేస్ట్ పర్సన్స్ కు మనం వినకూడదు, విమర్శలకు వినకూడదు, బేకార్ గారు చెప్పిన మాట వినకూడదు, నువ్వు చేయలేవు అని చెప్పిన మాట వినొద్దు. ఓపెన్ గా చెప్తున్నా, ఎవడన్నా నీ డెవలప్మెంట్ కు అడ్డొచ్చే మాట చెప్తుండు వినొద్దు, నీ డెవలప్మెంట్ కు హెల్ప్ అయ్యే మాట చెప్తుండు నోరు మూసుకొని వినే అలవాటు చేసుకోండి. నోరు మూసుకొని వినే అలవాటు చేసుకో, ఎందుకంటే అక్కడ కూడా బలుపు ఎక్కువ. నీ డెవలప్మెంట్ కూడా హెల్ప్ చేసుకుంటే కూడా దమాక్ పని చేస్తాడు అంటే ఏం దమాక్ నీది అని నీకెవడు భయపడతాడు? నాకు అర్థం కాదు. నిన్ను మా గోల్ ఏం తెలుసా? మోటివేషనల్ స్పీకర్ది, మీరు బాగుపడితే మా లైఫ్ బాగుంటుంది, మీరు బాగుపడితే మా లైఫ్ బాగుంటుంది. ఎందుకు? నువ్వు బాగుపడ్డానికి కొద్ది బ్రాండ్ పెరుగుతుంది, నువ్వు బాగుపడితే పైసలు వస్తాయి. చచ్చిపోయేదాకా ఒకటే గోల్, నువ్వు బాగుపడాలి, నువ్వు బాగుపడాలి, నువ్వు బాగుపడాలి, నువ్వు బాగుపడాలి. నీకు నాకు బ్లడ్ రిలేషన్ లేదు, తొక్కలేదు, బాగుపడాలని ఎందుకు అనుకుంటున్నావు? నీ పక్కింటోడు, నీ ఇంట్లోడు నువ్వు చెడిపోవాలనుకుంటుడు, సంబంధం లేనోడు నువ్వు బాగుపడాలనుకుంటున్నావు. అర్థమైతలేదా? మెదడికి ఎక్కలేదా నీకు? అని నీకు భయపడతాను అనుకుంటున్నాను. లైఫ్ నేను వేరేళ్ళ ద్వారా బాగుపడ్డా అని కంకణం కట్టుకున్నా. నేను కూడా జనాలకు బాగు చేసే చచ్చిపోవాలి. పైసలు వస్తాయి బై, మంచి చేసిన వాళ్ళకి పైసలు రాక ఎవరికి వస్తాయా? నాకు అర్థం కాదు. మంచి చేసిన వాళ్ళకి పైసలు వస్తాయి. ఇగో వీళ్ళంతా ఎగ్జాంపుల్స్, లక్షలు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నెల సంపాదన ఆధురి లీడర్స్ది, జోక్ చేస్తలేని, అబద్ధాలు కాదు. 12, 13, 14, 15 లక్షలు పర్ మంత్, 30 లక్షలు టాప్ అర్నర్ పర్ మంత్. ఏం జోకా? ప్రాణం పెట్టిండు ఒక్కొక్కడు. ప్రాణం 24 hours పెట్టిండు. 24 hours ఇంటూ వీక్ ఇంటూ మంత్ మొత్తం పెట్టినారు కాబట్టి ఇంత ఖతర్నాక్ అయ్యారు. ఎల్స్ హైలీ ఇంపాసిబుల్ అని. అందుకని ఏం తెలుసా? గురువు మాట వినాలి. గురువు మీ లీడరు, గురువు మీ ఎండి. రామాంజనేయులు సార్ హార్డ్ వర్క్ నిజంగా చెప్తున్నా, ఎంత ఖతర్నాక్ చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? జనాలు బాగుపడాలని పిచ్చి ఎక్కువ అవుతుంది అంతే. అదొక డ్రగ్. నేను ఆయన చాలాసార్లు చెప్పిన, అదొక డ్రగ్, అదొక అడిక్షన్. అది యాక్చువల్గా చెప్పానంటే జనాలు బాగుండాలి. నేను ఒక 100 సార్లు అడుగుంటే ఆయన ఏం క్వశ్చన్ అడిగినా తెలుసా? మీరెన్నడూ ఎంజాయ్ చేస్తున్నారు, మీకెన్నడు లైఫ్లో టైం ఉంది అని. ఆయన ఏమంటాడు? ఒకటే అంటాడు, నా లైఫ్లో దొరకదు సరిగా, నాకు జనాలు బాగుపడితే చాలు. నేను అట్లా అంటనే లేను. నా టైం నేను ఎంజాయ్ చేస్తున్నా. ఆయన ఓపెన్గా మీకు ఛాలెంజ్ చేస్తున్నా, స్టోరీ కాదు, లాస్ట్ పాయింట్తో క్లోజ్ చేస్తున్నా. డ్రీమర్ మాత్రమే ఆధునిల ఖతర్నాక్ అవుతాడు, డ్రీమ్ లేనోడు ఆధునిలో నిలబడలేడు. ప్లాట్ఫామ్ పవర్ఫుల్, నీ డ్రీమ్ పవర్ఫుల్ అయితే ఇది ఖతర్నాక్ ఉంటుంది. తెలుసు ఖతర్నాక్ ఉంటుంది నీకు వర్కౌట్ కాదా నీకు? డ్రీమ్ అంటే ఏంది? కారు కొనాలి, ఇల్లు కొనాలి. కారు, ఇల్లు డ్రీమ్స్ కావు, నీడ్స్ అవసరాలు. కారు తొక్కలో అవసరం, ఇల్లు అవసరం, డ్రీమ్స్ కాదు. పెళ్లి అవసరం, పిల్లలు అవసరం, కారు అవసరం, ఇల్లు అవసరం, చదువు అవసరం, జాబ్ అవసరం. మన బతుకులలో డ్రీమే లేదు తెలుసా నీకు? ఇంటికి పోయి చెక్ చేసుకో, పెన్నుది, పేపర్ది, రాయ్, కూర్చొని రాయ్. నా ముఖానికి డ్రీమ్స్ ఏమున్నాయి రాయ్ అని నేను బెట్టు కడుతున్నా మీ అందరి ముందర. పెన్ను పేపర్ పెట్టుకొని నీ ముఖానికి సింగిల్గా కూర్చొని డ్రీమ్స్ రాసుడు మొదలు పెడితే నీ పెన్ను 6 నుంచి 7 డ్రీమ్ల దగ్గర ఆగిపోతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు. 1,00,000 మందికి, 2,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి చెప్తున్నా, నీ పెన్ను పేపర్ ఆగిపోతుంది 6 నుంచి 7 డ్రీముల తర్వాత. నీ డ్రీమ్స్ నేనే చెప్పి ఏడుస్తున్నా. ఏంది తెలుసా? బాగా చదవాలి, జాబ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఇల్లు కారు, చచ్చిపోవాలి, అంతే. బ్యాంక్ బ్యాలెన్స్, మళ్ళీ పిల్లల చదువు. అరే నీ డ్రీమ్ నేను చెప్పినాక నీ డ్రీమ్ ఎట్లయితుంది? నీ డ్రీమ్ నేను చెప్పకూడదు, నువ్వు చెప్పాలి కదా. అది నీ పర్సనల్ అయి ఉండాలి కదా. ఎవరికి తెలియదు. మేము ఖతర్నాక్ హిందువులం, సూపరు. 18 శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు. ఒక్కటి చూడకపోతే నీ ముఖానికి ఏం మీకు? అండ్ నువ్వు ఖతర్నాక్ ముస్లిం, మక్కా ఎందుకు పోలే? గోల్ ఎందుకు పెట్టావు? మక్కా మ్యాండేట్ పో అన్నని. సూపర్ క్రిస్టియన్ నువ్వు, ఎందుకు నువ్వు గ్యారంటీగా వాటికన్ సిటీ పోయి పోపుది వాటికన్ సిటీ పోయి మెయిన్ చర్చ్ ఎందుకు చూడవు? పోపుని ఎందుకు కలవు? అవేం లేవు గోల్స్. గచ్చిబౌలి, కూకట్పల్లి మధ్యలో పుట్టుకున్న మీకు గది డ్రీమ్ గోల్ అంటాడా? ఇవాళ అసలు యాక్చువల్గా వేరే సెషన్ చెప్దామనుకున్న టైం ఉంటే మీకు చుక్కలు చూపించడం ఇవాళ సెషన్ ఇంకో డిఫరెంట్ ఉండే. అండ్ టైం ఖతర్నాక్ ఉంది, ఇట్లా దంచి వచ్చినాయి, ఇటు నుంచి వచ్చినాయి. పీపీటీ అంతా తయారు చేసి ఇంత పడేసి వచ్చినాయి. ఇవాళ మీకు తెలియదు యాక్చువల్గా డ్రీమ్స్ అని మీకు అట్టలు ఉడగొట్టడం ఇవాళ యాక్చువల్గా అయితే.
అని అదృష్టాన టైం తప్పించారు, మీరు బతికిరి వాళ్ళ నా దృష్టిలో. నెక్స్ట్ టైం కలిసినప్పుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్ట. కవచకుండలాలు కర్చుని కొనుక్కోనే రాండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, ఉత్తగా రాకుండా ప్లీజ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్ టు మీ. ఇప్పుడే అందిన వార్త అంటే ఎవరన్నా న్యూస్ రీడర్గా కూడా తీసుకోవచ్చు, నన్ను కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే అందిన వార్త, ఇదే స్టేజ్ మీద మళ్ళీ రిపీట్ చేసి రికార్డు కొట్టుడే సార్ చెప్పింది. ఇదే స్టేజ్ మీద మళ్ళా ఈవెంట్ ఉంటుంది, మొత్తం హాల్ నింపాలి. ఇవాళ యాక్చువల్గా నా కోరిక ఏముండే తెలుసా, జనాలు ఎక్కువ అవుతారు కింద కూర్చోబెడతా అనుకున్న వాళ్ళని ఇవాళ యాక్చువల్గా మిస్ అయినా నేను. అని చేస్తాం నెక్స్ట్ టైం కంపల్సరీ. ఒకసారి రామాంజనేయులు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్, గట్టిగా. కామాక్షి మేడంకి ఒకసారి చెప్పట్లు, ప్రదీప్ సార్కి చెప్పట్లు, జగన్ గురించి గారికి, సరస్వతి మేడం మీ పేరు మర్చిపోయినా థ్యాంక్ యూ, ఫెంటాస్టిక్ ట్రైనర్ సరస్వతి మేడం. ప్రదీప్ సారు సరస్వతి మేడం కప్పులను చూసి నేర్చుకోండి, ప్రేమగా ఎట్లు ఉండాలి ఏ ఏజ్లో అయినా. రోజు కొట్లాడతారు పెళ్ళాలతో, మీరు కొట్లాడొద్దు. వైఫ్తో సేల్స్ ఓడు పెళ్ళాంతో కొట్లాడొద్దు, ఎందుకంటే తెల్లారి సేల్స్ కాదు కొట్లాడితే, సేల్స్ ఓడు అసలే కొట్లాడొద్దు. ఆయన చిన్న టెక్నిక్ ఏంది తెలుసా, ఏం చెప్పినా ఓకే అనాలి. టమాటాలు తెస్తా, అన్నం తింటా, ఆ గిన్నెది తీస్తా. ఈ యొక్క చిన్న టెక్నిక్ తోని చాలా లైఫ్ మారుతుంది. మా ఇద్దరు లైఫ్లు ఆనందంగా ఉన్నాయి. సపోర్ట్ వైఫ్ నుంచి బాగుంది కాబట్టి శ్రీపాదరావు ఇట్లా ఖతర్నాక్ ఉన్నాడు. మా నాన్నకు పాదాభివందనాలు ఇక్కడి నుంచి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఆయనకు. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, చాలా బాధాకరమైన విషయం, అమ్మాయి వాళ్ళు ఉంటేనైతే అసలు ఎవరెస్ట్ ఎక్కినంత హ్యాపీగా ఫీల్ అయ్యేది. అది చాలా దురదృష్టం మా లైఫ్లో. ఎక్కడో చిన్న పాపం చేసి ఉంటాం, ఖచ్చితంగా అట్లాంటి తప్పై ఉంటుంది. బట్ ఉన్నంతకాలం మంచిగా చూసుకున్నాం. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిసనింగ్ టు మీ. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అలిసేంత వరకు ఆడితే అది ఆట, అలిసేంత వరకు ఆడితే అది ఆట, అలిసే వరకు ఆడాలి. గెలిచేంత వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం, చచ్చిన తర్వాత కూడా బ్రతికితేనే అది నీ మంచితనం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీపాదరావు గారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు కోహన్ ప్లీజ్. ఓ మై గాడ్, అమేజింగ్ సార్, అమేజింగ్. మీరు స్టేజ్ మీద ఉండాలి. సార్ని ఈ బ్యూటిఫుల్ మూమెంట్ లో ఫెలిసిటేట్ చేసుకోవాల్సిందిగా ఐఎమ్ రిక్వెస్టింగ్ ద టీమ్ ఆఫ్ అధురి గ్రూప్ ప్లీజ్.